సో డాక్టర్ గారు అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 14 సంవత్సరాలు యూకేలో ఉన్నారు. ఇక్కడ గుండె వైద్యానికి, అక్కడ ప్రోటోకాల్‌కు, ఇండియాలో ఉన్న ప్రోటోకాల్‌కు, వైద్య స్థాయికి, నాణ్యతకి తేడా ఏమిటి మీరు గమనించారు? ఇక్కడ ఎటువంటి ఉంటే ఇంకా మెరుగవుతుందని మీ అభిప్రాయం? మెయిన్ ఆస్పెక్ట్స్ చూసుకుంటే స్కిల్స్ విషయంలో అసలు ఏమాత్రం డిఫరెన్స్ లేదు. ఓకే. సో అక్కడ ఎంత స్కిల్ఫుల్, ఇక్కడ మనం అంతే స్కిల్ఫుల్ అనమాట. ఎక్విప్మెంట్ ఇట్లాంటి వాటిలో కూడా ఏమి డిఫరెన్స్ లేదు. ఓకే. ఎందుకంటే వీఆర్ రేసింగ్ అహెడ్, ఇండియా యాజ్ ఎ కంట్రీ వీఆర్ గోయింగ్ రేసింగ్ అహెడ్ ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్. ఓకే. అక్కడ డెవలప్ అయ్యే ఉన్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇక్కడ మనకు కూడా ఇమీడియట్గా అవైలబుల్ అనేది అవటం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్డియోజెనిక్ షాక్లో కొన్ని పర్టికులర్ డివైజెస్ వాడతాం, ఇంపెల్లా అని, ఇట్లాంటివన్నీ అవన్నీ అక్కడ దొరికి ఇక్కడ దొరుకుతున్నాయి మనకు కూడా. అట్లాగే టావీ అంటాం కదా, సర్జరీ ఓపెన్ హార్ట్ చేయకుండా అయోటిక్ వాల్వ్ మార్చే పద్ధతి ఉంది, స్టెంట్ లాగా తొడ దగ్గర నుంచి. అక్కడ చేస్తున్నాం, మనం చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. స్కిల్స్ విషయంలో దెర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్. కాకపోతే మనకు ఒకటి ఏమైందంటే యూకేలో ఇట్స్ ఎ సెంట్రలైజ్డ్ హెల్త్ సిస్టమ్. సెంట్రలైజ్డ్ అట్లాంటప్పుడు ఏంటంటే యూనివర్సల్గా కంట్రీ వైడ్ ప్రోటోకాల్స్ని డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా తేలిక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్ట్ అటాక్ పేషెంట్ పలానా ఏరియాలో వచ్చిందంటే వాళ్ళందరికీ తెలుసు నియరెస్ట్ యాంజియోప్లాస్టీ అవైలబుల్ చేసే సెంటర్ ఏది, ఎక్కడికి వెళ్తే ఆయన బెనిఫిట్ అవుతాడని వాళ్ళకి తెలుసు అనమాట. అది జరిగిపోతుంది ఇమీడియట్గా. సో మన దగ్గర అది కొంచెం ల్యాకింగ్. ఇంకా కొన్ని ఏరియాస్లో లోకల్గా ప్రోటోకాల్స్ని డెవలప్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో హబ్ అండ్ స్పోక్ మోడల్ అని హార్ట్ అటాక్లు ఎట్లా చేయాలని ఇట్లాంటి డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. అట్లా సెంట్రలైజ్డ్గా ప్రోటోకాల్స్ అనేది కొంచెం అందులో కొంచెం మనం లాగింగ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా టెనెక్టప్లేజ్ అనే ఇంజెక్షన్ హార్ట్ అటాక్లో అందరికీ ఫ్రీగా ఇచ్చేస్తామని చెప్పి న్యూస్ వచ్చింది కదా. అట్లా అక్కడక్కడ లోకల్ స్టేట్స్లో, లోకల్ ఏరియాస్లో బాగానే జరుగుతుంది. కానీ యాజ్ ఎ నేషన్, యాజ్ ఎ కంట్రీ, ఐ థింక్ వీ నీడ్ టు హ్యావ్ ఎ యూనివర్సల్ పాలసీ. సెకండ్ థింగ్, యూకే ఈజ్ ఎ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్, NHS. ఎట్ ద పాయింట్ ఆఫ్ కేర్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే పేషెంట్ ఎమర్జెన్సీలోకి ఎంటర్ అయితే డబ్బులు కట్టగలదా లేదా అనేది ఎక్కడ చూడరు. సో ట్రీట్మెంట్ అనేది, లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ పేయింగ్ ఎబిలిటీస్ అందుతుంది. మనకు అది లేదు. ఐ థింక్ అందులో కూడా మనం ముందుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, ఇక్కడ అట్లాగే ఆయుష్మాన్ భారత్ కానీ, ఐ థింక్ ఆ డైరెక్షన్లోనే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ ఇట్స్ ఎ హ్యూజ్ కంట్రీ కదా, విత్ ఆల్మోస్ట్ 140 crore పాపులేషన్. సో అట్లాంటి వాటిలో కొంచెం డిఫికల్టీస్ అనమాట. అండ్ దెన్ అనదర్ ఆస్పెక్ట్ ఈజ్ సెంట్రలైజ్డ్ హెల్త్ కేర్ సిస్టమ్ అవటం వల్ల యూకేలో ఏమవుతుందంటే రీసెర్చ్ అవుట్పుట్ అనేది చాలా రోబస్ట్గా, అగ్రెసివ్గా చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు ట్రీట్ చేస్తున్న పేషెంట్స్ అందరూ ఒకే డేటాబేస్లోకి వెళ్తున్నారు అనుకోండి, అవుట్కమ్స్ చూడటం అనేది చాలా తేలిక కదా. మన దగ్గర అది లేదనమాట, స్కాటర్ అయిపోయింది. ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ స్పెషాలిటీ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఇట్లా ఉండేసరికి ఏంటంటే ఎవరి ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అది మనం చెప్పగలుగుతున్నాం. యాజ్ ఎ కంట్రీ ఐ థింక్ అవర్ నంబర్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యూజ్ దెన్ ఎనీ అదర్ కంట్రీ. అది మనం మన ఎక్స్పీరియన్సెస్ ముందుకి చెప్పలేకపోతున్నాం. అందుకే గైడ్ లైన్స్ అనేది ఎప్పుడు డిజైన్ చేసినా కానీ యూకేలో కానీ యూఎస్లో కానీ అన్నీ కొన్ని వాళ్ళ సెంట్రిక్గా ఉంటాయి కానీ మన సెంట్రిక్గా ఉండవు. సో ఇంకోటి స్క్రీనింగ్ సార్, యాక్చువల్గా మనం అంటాం కదా ఎర్లీ డిటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా గుండె సంబంధించిన వ్యాధుల విషయంలో, ఎందుకంటే టైం ఎక్కువ కాబట్టి. సో అక్కడ స్క్రీనింగ్ ఎలా ఉంటుంది? భారత్లో స్క్రీనింగ్కి ఏమన్నా స్టాండర్డ్ పొజిషన్స్ ఉన్నాయా? అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా చూసే ప్రేక్షకులకి ఎప్పుడు, అంటే ఏ వయసు దాటిన తర్వాత ఏ టెస్టులు చేయించుకోవడం ద్వారా వాళ్ళు గొప్ప ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది? అంటే ఒకటి, మనం imposed screening is also not right. ఎందుకంటే at the end of the privacy of the patient, privacy of the individual is important కదా. యూకేలో ఏం చేస్తారంటే జనరల్ ప్రాక్టీస్ నెట్వర్క్ అనేది వెరీ రోబస్ట్ ఉంటుంది. అంటే ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్ అన్నట్టు వాళ్ళు దే హ్యావ్ ఎ డిఫరెంట్ ఫ్లాగ్స్ అనమాట. వాళ్ళ సాఫ్ట్వేర్కి వెళ్తే అన్ని ఫ్లాగ్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ ఇండివిజువల్ ఎంటర్ అవగానే ఓకే సర్టెన్ ఏజ్ ఇండివిజువల్ ఆఫ్ దిస్ హైట్, దిస్ వెయిట్ అనగానే అది అవుట్లైర్ రాగానే ఫ్లాగ్ చేస్తుంది. ఓకే. సో దెన్ యూ కెన్ స్టార్ట్ పికింగ్ ఆన్ హిమ్ అనమాట. ఆ పర్టికులర్ ఇండివిజువల్ పట్టుకుని ఓకే ఈజ్ BMI, బాడీ మాస్ ఇండెక్స్ ఈజ్ హై, సో లెట్స్ సీ ఇఫ్ ఈజ్ ఎట్ రిస్క్ ఆఫ్ ఎనీథింగ్ అని చెప్పి స్క్రీన్ చేయడం జరుగుతుంది. అగైన్ మన ఇందాక క్వశ్చన్ ఫాలో అప్ అనమాట, మనకు అట్లాంటి సెంట్రలైజ్డ్ లేదు కదా. లేనప్పుడు రెడ్ ఫ్లాగ్స్ అనేది ఎక్కడొస్తే రెడ్ ఫ్లాగ్స్ అని రావు కదా. సో దట్స్ అన్ ఇష్యూ. అందుకని ఇక్కడ ఓనస్ ఈజ్ ఆన్ ద ఇండివిజువల్, ఆన్ ద ఫ్యామిలీ. వాళ్ళు చూసి డెసిషన్ తీసుకోవాల్సిందే. 19-year-old guy who's going to college smokes and is obese, I think he should definitely get screened. Okay. అర్థమైంది కదా. What I'm trying to say is I think the individual or the individual's family, I think we need to raise awareness at that level అన్నమాట. Okay. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదైనా ఫుడ్ ఐటమ్ కొన్నాం, ఎంతమంది లేబుల్ చదువుతారు?
దాంట్లో సోడియం కంటెంట్ ఎంత, సాల్ట్ కంటెంట్ ఎంత, ట్రాన్స్ ఫ్యాట్ ఎంత, ఇట్లాంటివన్నీ ఎంతమంది అవగాహన లేదు కదా అసలు మనకి. ఐ థింక్ అట్లాంటి వీ నీడ్ టు రైజ్ అవేర్నెస్ ఫ్రమ్ ప్రాబబ్లీ స్కూల్ కిడ్స్ లెవెల్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.